శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి శోభ నెలకొంది. సంక్రాంతి వేడుకలను చూస్తుంటే పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున తరలించి ఇక్కడ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ వాళ్ళ హరిదాసుల నాటకాలు వారితో పాటు విన్యాసాలను మనం చూస్తున్నాము. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి ప్రయత్నిద్దాం. చెప్పు, ఏమంటారు? నమస్కారం అండి. శిల్పారామంలో ఈ సంక్రాంతి నాడు యావత్ ప్రపంచానికి అందరూ కూడాను మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నామండి. ఎందుచేతంటే సనాతన ధర్మమైనటువంటి మన హిందూ సాంప్రదాయంలో మంచి మంచి ఎన్నెన్నో కళలు మరి చక్కని భారతీయ సాంప్రదాయం మరి హరిదాసులు మరి బుడబుక్కల వాళ్ళు జంగమదేవర పెట్టల ద్వారా మరి కొమ్మదాసరి మరి ఇవన్నీ కూడా మన పూర్వంలో ప్రతి గ్రామంలో కూడా వీళ్ళందరూ సంచరించేవారు. ఇప్పుడు గ్రామాలన్నీ కూడా పట్టణాలు అయిపోయాయి. పట్టణాల్లో ఉన్నటువంటి మేడల్లో నుండి ఎవరు కూడా కిందకి దిగడం లేదు, అన్ని అపార్ట్మెంట్లే. దానివల్ల ఈ హరిదాసు పాడితే ఆ పై వాళ్ళకి వినపడడం లేదు. వాళ్ళకి ఎందుకు వచ్చే దానం చేయట్లేదు, ధర్మం చేయట్లేదు. దానివల్ల దానం కూడా నశించిపోయింది. దానివల్ల కళాకారులు కూడా అడుగంటిపోయారు. మరి ఇటువంటి రోజుల్లో మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాకు ఈ ఒక అవకాశాన్ని కల్పించి ఈ ఒక పండుగ 4 రోజులు కూడా మంచి అవకాశం కల్పించారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. కళాకారులు పోషించాలి, కళాకారులను ఆదరించాలి. కళాకారులు మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పాత్ర పేరు? మాది విభూతి శ్యాంప్రసాద్ గారు అంటారండి. విభూతి బ్రదర్స్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. ఇది జంగమదేవర పాత్ర అంటారు. అంటే జంగమదేవర అంటే ఇది పురాణాల్లో కూడా ప్రశస్తి ఉంది. పురాణాల నుంచి వస్తున్నాయి సనాతన ధర్మాలు. ఈ పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే జంగమదేవరగా పాత్ర ధరించి బ్రహ్మకపాలం చేతపట్టి 12 సంవత్సరాలు భిక్ష చేసి కాశీపట్నానికి వచ్చి ఆ ఒక అన్నపూర్ణాదేవి ఇచ్చినటువంటి అక్షయ పాత్రను తీసుకుని భిక్ష స్వీకరించి అన్నపూర్ణ మంత్రం చదివి ఆయన అక్కడ వెలసినట్లుగా కొన్ని చరిత్రలు పురాణాలు చెబుతున్నాయి. ఆ పరమశివుడు అన్నపూర్ణ మంత్రం చదివాడు. అమ్మవారి ఇచ్చిన భిక్ష స్వీకరించి నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వర, బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సంక్రాంతి పండుగనాడు సిద్ధేశ్వర రామశివుడు కరుణ హర హర మహదేవ, హర హర మహదేవ, హర హర మహదేవ. మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కొండమ్మండి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి. భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి. కనుమ పండుగ నాడు కనుల పండుగ కలిమిలేములు కలగాలని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తలపైన అక్షయపాత్ర ధరించి విష్ణు రూపంతో ఆ చిడతలు వాయిస్తూ తంబుర మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ వీధి వీధి వాడవాడ తిరుగుతూ ఉంటాడండి హరిదాసి. సంక్రాంతి నెల రోజులు కూడా, అంటే నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా తిరుగుతూ ఉంటాడు. మరి తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి రోజున, ఈ సంక్రాంతి సందర్భంగా మన శిల్పారామంలో మన స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడికి తీసుకొచ్చి తెలుగువారి కళలు ఈ విధంగా ఉంటాయి, సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయి, హరిదాసులు ఈ విధంగా ఉంటారు, జంగమదేవరులు ఈ విధంగా ఉంటారు, బుడబుక్కల వారు ఈ విధంగా ఉంటారు, పిట్ల దూరలు ఈ విధంగా ఉంటారు అని అందరికి కూడా చూపిస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారండి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర, మమ్ము రక్షింపకున్నాను రక్షాకులెవరయ్యా రామచంద్ర. ప్రస్తుతం మనతో పాటు ఇంకో పాత్రధారుడు మమ్మల్ని దేవరవాళ్ళు అంటారండి. దేవరవాళ్ళు ఏమిటంటే ఇటు సైడ్ పోతరాజులు అంటారు. పొద్దునే లెగిసి అమ్మవారికి ప్రార్థన చేసుకుని మరి గ్రామాలకు వచ్చినటువంటి మరి అల్లుళ్ళగా కానివ్వండి, కూతుళ్ళగా కానీ మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పి మరి అమ్మవారికి ప్రార్థించేదే ఈ దేవరపెట్టి వేషం. మరి సనాతన ధర్మాలు అనేటివి మరి పట్టణాల్లో మరి కనుమరుగా అయిపోతున్నాయి. మరి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి పట్టణాల వారు పల్లెలకి వెళ్ళారు కాబట్టి ఈ శిల్పారామంలో మన స్పెషల్ ఆఫీసర్ గారు మరి ప్రత్యేకించి మా అందరినీ హరిదాసులే కానివ్వండి,
మరి బుడబక్కల వారే కానివ్వండి, జంగదేవరే కానివ్వండి, మరి ప్రతి ఒక్కరిని కూడా మరి పల్లె వాతావరణాన్ని మరి శిల్పాలలో చూపించి మనందరికీ కూడా ఈ సనాతన ధర్మాల సంస్కృతిని మరి ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పి మాకు మా తాతలు మరి ఈ శిల్పారామం మరి ప్రారంభించినప్పటి కాడి నుంచి కూడా మా తాతలు అలాగే మా తండ్రులు అదేవిధంగా మేము కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ శిల్పారామంలో మేము నిర్విరాయంగా మరి మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం మరి వేషధారణలు చేయడం మరి అందరినీ కూడా ఆనందింపజేయడం కూడా మేము చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ వారికి అలాగే మరి చూస్తున్నటువంటి మీడియా వారికి విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి దేవరపేట తరపున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ శరణే శరణే బ్రహ్మ మనతో పాటు గంగిరెద్దుల ఆటలు ఆడించే వాళ్ళు వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగర్ కర్నూలు నుండి వచ్చినాము. ఇక్కడ గంగిరెద్దులు తీసుకొచ్చి శుభాకాంక్షలు. గంగిరెద్దుల శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శిల్పారాము. ఇక్కడ మేము నాగరికల నుంచి ఎద్దుతో ఆటలు ఆడిస్తాము, పాటలు పాడిస్తాము. దాంతో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడితే 4 గాలితో డ్యాన్స్ చేస్తుంది, చుట్టూ రౌండ్ ఫైటింగ్ చేస్తుంది. ఇక్కడ శిల్పారాములో శుభాకాంక్షలు. పొద్దుగాల సంధి మాట్లాడుతున్నాం, నిన్నటి సంధి మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఆద్య. నేను ధ్రువ హోమ్స్ లో నుంచి వచ్చాను. నా పేరు ఆద్య. నా ఫ్లాట్ నంబర్ 401. సంక్రాంతి వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నాం? మేము ఊరికి వెళ్ళే వాళ్ళము కానీ మేము వెళ్ళలేదు. శిల్పారామం ఎట్లా కనిపిస్తుంది? బాగుంది. పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వీరభద్రరావు అండి, కూకట్పల్లి నుంచి వచ్చాను. సంక్రాంతి వేడుకలు ఎట్లా? సంక్రాంతి వేడుకలు బాగా జరుగుతున్నాయి, చాలా బాగా ఆనందంగా జరుపుతున్నారు. పల్లిదనం ముట్టపడేలాగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మా ఊరు వెళ్ళకపోయినా ఇక్కడ అనుభవం పొందుతున్నాం. చాలా బాగా సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుపుకుంటారు? బాగా చేసుకున్నాం అండి. ఊరు వెళ్ళలేకపోయాం, అందుకనే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది శిల్పారామంలో? పల్లెటూరు వెళ్ళినట్టే ఫీల్ అవుతున్నాం. హ్యాపీగా ఉందండి చాలా. మీరు చెప్తారా? నా పేరు శ్రీనివాస్ బాబు అండి. బాగుంది. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము, ఊళ్ళోకి వెళ్ళకపోయాము ఈసారి, అందుకని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ మా ఊరు మచిలీపట్నం, కోదాడ అటు సైడ్ వెళ్ళి చూసినట్టుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ బొమ్మల్లో ముఖంలో మన ఫోటోలు పెట్టి తీసుకోవడం కానీ, ఈ వెనకాల ఈ ఆవులు దున్నడం కానీ చాలా బాగుందండి చూడడానికి. సో ఈరోజు వాతావరణం కూడా బాగుంది, దానివల్ల కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం దొరికింది. రష్ గా ఉన్నా కానీ ఓకే, మేనేజబుల్, ఎక్కువ లైన్ ఏం లేదు. పండుగను ఎంజాయ్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. పల్లెదన్న ముట్టిపడేలా శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు గంగిరెద్దుల విన్యాసాలు, ఇటు నారదాసుల కీర్తనలతో శిల్పారామం మారుమోగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.